హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక మంచి యోగా ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. ముద్ర నేమ్ కూడా యోగ ముద్రనే. సో ఈ యోగ ముద్ర బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకున్నాం ప్రాక్టీస్ చేసే ముందు. యోగ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన సైకిక్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఉండే టెన్షన్స్ అనేటివి బాగా తగ్గుతాయి. అండ్ సైకలాజికల్గా మనకు అది స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో, స్టక్ అయిపోయిన స్ట్రెస్, అవన్నీ బ్లాకేజెస్ అంతా రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా మంచి ముద్ర అన్నమాట. సో ఈ ముద్ర అనేది ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎవరు ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో ప్రాక్టీస్ చేయాలో అయితే మనం తెలుసుకుందాం. కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ముద్రని కొద్దిగా అవాయిడ్ చేయాలి. అండ్ మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎనీ టైం మనం అనేది ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. కొద్దిగా మీల్ తీసుకున్న తర్వాత కొద్దిగా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే హెవీ ఉంటుంది కాబట్టి. రిమైనింగ్ టైంలో ఎప్పుడైనా సరే మీ ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనము మన బాడీలో ఉండే మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు స్టబాన్ స్ట్రెస్, టెన్షన్, సైకిక్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. టెన్షన్ బాగా తగ్గుతుంది, స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. సో ఈ ముద్ర అనేది ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే మనం చూద్దాం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు మనము పద్మాసనాలో కూర్చోవాలి. పద్మాసన అంటే మనము ఒక ఫీట్ మన రైట్ ఫీట్ లెఫ్ట్ థై దగ్గర, లెఫ్ట్ ఫీట్ రైట్ థై మీద ఉండాలి, థై మీద ఉండాలి. దీన్ని పద్మాసన అంటారు. పద్మాసన కంఫర్టబుల్ లేని వాళ్ళు హాఫ్ పద్మాసనలో కూర్చోవచ్చు, నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూడా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నార్మల్గా మనం మన కంప్లీట్ బాడీని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసిన తర్వాత బ్యాక్ ఇంటర్లాక్ అవర్ ఫింగర్స్, మన ఫింగర్స్ ఉంటాయి కదా, మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మన సైడు ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు అగైన్ డీప్ ఇన్హేల్ అండ్ హోల్డ్ ద బ్రీత్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మనము మన బాడీని బెండ్ చేయాలి అండ్ స్లోగా చేయాలి. అండ్ ఎక్సేల్ కంప్లీట్లీ. అండ్ ఫైనల్ పొజిషన్లో జస్ట్ నార్మల్ బ్రీత్, స్లోగా బ్రీత్ తీసుకొని వదలాలి. సో ఇలా మళ్ళీ స్లోగా కమ్ బ్యాక్. సో ఫైనల్ పొజిషన్లో స్లో ఇన్హలేషన్, కంప్లీట్ ఎక్సలేషన్, స్లోగా చేయాలి, బ్రీత్ మీద ఫోకస్ చేయాలి. సో ఇలా మన ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్ట్రెస్ బాగా తగ్గుతుంది, టెన్షన్ బాగా తగ్గుతుంది. అండ్ ఇది ఫార్వర్డ్ బెండ్ కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే అవన్నీ రిలీఫ్ అనేది అవుతాయి అన్నమాట. దీంతోపాటు మన సైకిక్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనము ఈ ముద్ర ద్వారా కంప్లీట్గా రిలాక్స్ అనేది అవ్వచ్చు. ఎక్కువగా సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువ టైర్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళు, సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఎక్కువగా ఓవర్ థింక్ వాళ్ళు, వీళ్ళంతా ఈ ముద్రని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ కనీసము 5 to 10 minutes ప్రాక్టీస్ చేసినా మనకు విజిబుల్ బెనిఫిట్స్ అయితే కనబడతాయి అన్నమాట. సో ద పవర్ఫుల్ ముద్ర, యోగ ముద్ర. సో ఎవరైతే ఇలాంటి సిమ్టమ్స్ సఫర్ అవుతున్నారో అండ్ రిలాక్సేషన్ కోసం ట్రై చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు, అండ్ కంప్లీట్గా మన బాడీని రిలాక్స్ చేయడానికి కూడా ఇది చాలా మంచి ముద్ర అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ముద్రని డైలీ కంఫర్ట్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ 5 minutes నుంచి 10 minutes వరకు మనమైతే ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం. యోగ ముద్ర అంటారు దీన్ని. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే కూడా మనం చూసాము. కానీ చాలా అంటే చాలా మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ ముద్ర వల్ల. అండ్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫేస్కి కూడా బాగా వస్తుంది, కాబట్టి ఫేస్ గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ ముద్రని టైం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజు ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనము మరొక మంచి యోగాసనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే నమస్కారం.